హాయ్ గైస్, నా పేరు రాకేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు 10mm. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి మన మొబైల్స్లో ఉపయోగించే కొన్ని యాప్స్ ఉంటాయి కదా. ఆ యాప్స్లో ఒక 7 యాప్స్ చెప్పబోతున్నా. ఏంటంటే ఆ యాప్స్ని మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి తీసివేయడం జరిగింది. అవి ఎందుకు తీసేశారు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అందరికంటే ముందు నా ఛానల్ని మీరు విజిట్ చేసిన వారంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, ఫేస్బుక్ పేజ్కి కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మొబ్డ్రో అని. మొబ్డ్రో వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చేసరిగా క్రీడా ఔత్సాహికులకు ఉపయోగపడే యూప్. ఈ యూప్ దాని యూజర్లు CNN వంటి ఛానళ్ళు ప్రత్యేక క్రీడలను చూసేందుకు అనుమతిస్తుంది. ఇంగ్లీష్ ప్రీమియం లీగ్, విబుల్డ్, ఫార్ములా 1 వంటి లైవ్ గేమ్స్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. అంటే ఇలా లైవ్ గేమ్స్ని లైవ్ టెలికాస్ట్ అనేది చేయకూడదు. ఇది గూగుల్ ప్లే స్టోర్ యొక్క నిబంధనలను అనేది వ్యతిరేకించింది. కాబట్టి ఈ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి తీసేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యూబ్ మ్యాట్ అని. ఇక్కడ ఈ యూప్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఈ యూట్యూబ్ వీడియోలను పాటు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న పలు వీడియోలను చూడడానికి అనుమతిస్తుంది. ఈ ట్యూబ్ మ్యాట్ నుంచి వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులభం. అంటే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తుంటాం కదా ఫ్రెండ్స్. చూసేటప్పుడు దీనిలో కూడా ఒక యూట్యూబ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, క్రోమ్కి సంబంధించింది, ఫేస్బుక్ సంబంధించింది, ఇతర వేరే కంట్రీకి సంబంధించింది అనుకుంటే ఈ యాప్ నాకు తెలిసి ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో వచ్చేసి యూట్యూబ్ సంబంధించింది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ద్వారా మనం యూట్యూబ్లో ఏ వీడియోలు అయితే మనం చూస్తామో ఈ ట్యూబ్మేట్ నుండి కూడా మనం అదే వీడియోస్ చూడవచ్చు, ప్లస్ దీనిలోంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మన ప్లే స్టోర్ యొక్క నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించడం లేదు. కాబట్టి ఇది కూడా తీసివేయడం జరిగింది మన ప్లే స్టోర్ నుంచి వెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ బ్లాకర్. ఆండ్రాయిడ్ డివైస్ నుంచి ఈ యూప్ ప్రకటనలు బ్లాక్ చేస్తుంది. ఈ యూప్ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. ఎందుకంటే ఈ యూప్ వారి ప్రకటనలు కూడా బ్లాక్ చేసింది. అంటే ఏంటంటే మనం ఒక వెబ్సైట్ కానీ ఏమైనా యూప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే యాప్స్ ఉంటాయి కదా, ఈ యాప్స్కి మనం వెళ్ళినప్పుడు మనం యాడ్ బ్లాకర్ అనే యాప్ను మనం యూజ్ చేసుకున్నట్లయితే ఈ యాప్ అంటే ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన యాడ్స్ అనేది మనకు డిస్ప్లే కాకుండా చేస్తుంది. ఎందుకు డిస్ప్లే, దీనివల్ల లాభం ఏంటి అని మీరు అడగచ్చు. ఏంటంటే మనకు యాడ్స్ వల్లే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది, మనీ అనేది రావడం జరుగుతుంది. అందువల్ల ఆ మనీని రాకుండా చేస్తుంది. కాబట్టి ఇతరులు దీనిపైన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ యాప్ కూడా మన ప్లే స్టోర్ నుంచి తీసివేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లక్కీ ప్యాచర్ అని. ఈ యూప్ ఆండ్రాయిడ్ డివైజుల్లో ఇన్స్టాల్ చేసి ఈ యూప్ను ఎడిట్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ లైసెన్స్ వెరిఫికేషన్ ఉల్లంఘించడంతో ఈ యూప్ను కూడా తొలగించడం జరిగింది. అంటే మనకు సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం ఏ యాప్ అంటే ఆ యాప్ దానికి సంబంధించి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చట. మనం ఇష్టం ఉన్నట్టు ఎడిట్ చేసుకొని ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చట. ఇది ఫ్రెండ్స్, ఇది కూడా మన ప్లే స్టోర్ నుంచి తీసివేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పాప్కార్న్ టైం. మీకు ఇష్టమైన సినిమాలు కానీ టీవీ కార్యక్రమాలు యాడ్స్ లేకుండా ఒక క్లిక్తో డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ యూప్ అనుమతిస్తుంది. ఈ యూప్ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడం జరిగింది. అంటే మనకి ఇష్టమైన టీవీ సినిమాస్ కానీ, అలాగే అంటే సీరియల్స్, ఇతర వేరే వేరే షోస్ ఉంటాయి కదా, ఇప్పుడు జబర్దస్త్ కానీ, పటాస్ కానీ, అలాంటి షోస్ని కూడా మనకు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. అలా డౌన్లోడ్ చేసుకోవస్తుంది కాబట్టి ఈ యూప్ని కూడా తీసివేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏపీకే మిర్రర్. ఈ ఏపీకే మిర్రర్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో లేని యూప్స్ ఏపీకే ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అంటే మనం కొన్ని యాప్స్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా, ఆ యాప్స్ అనేది గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి మనకు కొన్ని యాప్స్ అనేది గూగుల్ ప్లే స్టోర్ అనేది తీసేస్తుంది. తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యాప్ ఏం చేస్తుందంటే ఏపీకే మిర్రర్ అనేది ఏవైతే యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ తీసేసిందో
ఆ యాప్స్ అనేది దీని లోపల స్టోర్ చేసేసి ఈ యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇలా క్రియేట్ చేసినందుకు ఈ యాప్ని కూడా డిలీట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ డ్రాయిడ్. ఇది ఓపెన్ సోర్స్గా అందుబాటులోకి ఉన్న అన్ని యూప్స్ కేంద్రంగా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో లేని యూప్ ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంతకుముందు చెప్పింది ఇప్పట్లానే ఫ్రెండ్స్, అది రెండు సేమ్ ఫ్రెండ్స్. ఏంటంటే బయట మనకు నెట్లో ఏపీకే అని సెర్చ్ చేసి మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇది కూడా సేమ్ టు సేమ్ అన్నమాట. ఏంటంటే ఒక యాప్ బయట నుంచి డౌన్లోడ్ చేసుకునే బదులు సేమ్ టు సేమ్ ప్లే స్టోర్లో ఎఫ్ డ్రాయిడ్ అనేది ఈ ఒక యాప్ని క్రియేట్ చేసి దానిలో కొన్ని యాప్స్ అనేది దీనిలో ఉంచడం జరిగింది. ఎఫ్ డ్రైవ్లో దీనిలో ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీంతో పాటు. కాబట్టి ఈ యాప్ని కూడా డిలీట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ, బాయ్ బాయ్.